హాయ్ గైస్, భైరవ మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే ఒక మంచి డీసెంట్ హిట్ లాగా అయితే అనిపించింది అనమాట. మెయిన్ మూవీలో మనోజ్ గారి యాక్టింగ్ అయితే ఇరగొట్టేశారని చెప్పొచ్చు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన ఈ క్యారెక్టరైజేషన్ కోసం బాగా వెయిట్ చేసినట్టయితే అనిపించింది. అండ్ ఇరగొట్టేశారు భయ్య ఆయన అయితే యాక్టింగ్ లో. ఇక శ్రీనివాస్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆ బోనకాలు పర్ఫార్మెన్సెస్ కి, ఆ డైలాగ్ వర్షన్స్ కి మంచి కామెడీతో పాటు ఆ యాక్టింగ్ కూడా అసలు సూట్ అయిందని చెప్పొచ్చు. ఇక నారా రోహిత్ గారికి ఉన్న చిన్న క్యారెక్టరైజేషన్ కూడా చాలా సింపుల్ గా న్యాచురల్ గా అయితే అనిపించింది అనమాట. ఆయన క్యారెక్టరైజేషన్ ఇంకొద్దిగా పెంచితే బాగుండు, ఆ సీన్స్ కూడా ఆ షార్ట్స్ కూడా కొద్దిగా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఇక ఓవరాల్ గా అయితే ఇరగొట్టేస్తారు యాక్టింగ్ వైజ్ అందరూ. పర్ఫార్మెన్స్ కూడా చెప్పక్కర్లేదన్నమాట. మెయిన్ ఇక మూవీలో ఫైటింగ్ సీక్వెన్సెస్ గానీ, ఆ సాంగ్స్ గానీ కూడా చాలా బాగున్నాయి. న్యాచురల్ గా అనిపించింది అనమాట. ఫైటింగ్ సీక్వెన్సెస్ కూడా ఓకే. ఇక మూవీలో ఓవరాల్ గా చెప్పాలి అంటే ఒక డీసెంట్ హిట్ భయ్య. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీ ప్లాట్ ఏంటి అంటే వరాహి అమ్మవారికి సంబంధించిన దేవుడు మాన్యాల భూములు అయితే ఉంటాయి అనమాట. ఆ భూముల కోసం మినిస్టర్ అయితే ఒక ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ నుంచి వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా చెడిపోద్ది, అలాగే మనోజ్ గారు ఏం చేశారు వరదాని అనేది మూవీ ప్లాట్ అనమాట. అండ్ మధ్యలో శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎరగొట్టేశారని చెప్పొచ్చు. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఇంటర్వెల్ కి ముందుండే జాతర ఫైట్ అండ్ ఆ పూనకాల్ లోడింగ్ పర్ఫార్మెన్స్ చాలా బెస్ట్ అని ప్లస్ అని కూడా చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయినట్టు అనిపించింది, కొద్దిగా క్లమ్జీగా అయితే అనిపించింది. క్లైమాక్స్ బాగుంది, ఓవరాల్ గా అయితే బాగుంది అనమాట. ఒక డీసెంట్ హిట్ అని చెప్పి. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఏంటి అంటే మూవీలో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కి ముందుండే ఆ ఫైటింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా ప్లస్ అని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ ఆ క్లైమాక్స్, దాంతో పాటు ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్ కొద్దిగా మూవీకి ప్లస్ అనమాట. అలాగే వీళ్ళిద్దరికి మధ్య ఉండే బాండింగ్ ఏదైతే ఉందో అదొక ప్లస్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ వైజ్ అసలు వీళ్ళిద్దరు అసలు బ్లడ్ పెట్టేశారని చెప్పొచ్చు అనమాట. మొత్తం ముగ్గురే అని చెప్పొచ్చు మూవీలో. ఇక సాంగ్స్, ఫైటింగ్ సీక్వెన్స్ యథావిధిగా ఓకే అన్నట్టయితే ఉందన్నమాట. ఓవరాల్ గా మూవీకి ఇవి ఒక ప్లసెస్ అని చెప్పొచ్చు. ఇక మూవీలో మైనస్ల విషయానికి వచ్చేస్తే, మూవీలో మైనస్లు ఏంటంటే ఫస్ట్ ఏంటి అంటే నారా రోహిత్ గారికి ఇచ్చిన ఆ షార్ట్స్ చాలా తగ్గించినట్టయితే ఫీలింగ్ అనిపించింది. సో అదొక మైనస్ పాయింట్ లాగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ కొద్దిగా క్లమ్జీగా అయితే అనిపించింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకో తెలీదు, చిన్న క్లైమాక్స్ కూడా చిన్న ఒక ఇన్కన్వీనియంట్ ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఎందుకో తెలియదు, అంత కంప్లీట్ ఫీల్ అయితే రాలేదు. సో ఓవరాల్ గా అయితే నాకు ఇవి చిన్న మైనస్ పాయింట్ లాగైతే అనిపించింది. అదర్వైజ్ ఒక డీసెంట్ హిట్ లాగా అయితే అనిపించింది అనమాట మూవీ. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.